హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ థాట్స్. నేనైతే ఉగ్గాని చేస్తున్నానండి నా స్టైల్లో. ఒక బాండి పెట్టుకున్నాను, అది హీట్ అయిన తర్వాత నూనె వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందండి, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేగాలి. జీలకర్ర వేగిపోయిందండి, అందులోకి పల్లీలు వేసుకోవాలి. మేమైతే పల్లీలు ఎక్కువనే తింటామండి, అందుకే నేను ఎక్కువ వేసుకున్నాను. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. పల్లీల్ని ఆయిల్లోనే వేగనివ్వాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది పల్లీలది. పల్లీలు వేగిపోయాయండి. వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు 3 ఒకేసారి వేసేస్తున్నాను. వేసి కలుపుకోవాలండి. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ పల్లీలు వేగాయి కాబట్టి. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగితే చాలా, అంతే. ఉల్లిగడ్డ కొద్దిగా వేగిందండి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా మన ఆప్షనల్ అండి, నేనైతే వేస్తాను ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ది పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. జస్ట్ 2 మినిట్స్లో వేగిపోతుంది అంతే. మీకు సరిపడా ఉప్పు వేసుకోండి, టేస్ట్కి సరిపడా. మేమైతే తక్కువనే తింటాము, తక్కువ వేసాను నేను. కలిపేయాలి. కలిపి ఒక 2 మినిట్స్ వదిలేయాలండి. ఉల్లిగడ్డ వేగిపోయింది, పచ్చిమిర్చి కూడా వేగిందండి. దీంట్లోకి ఇప్పుడు టమాటా వేసుకోవాలి. నేనైతే చిన్న టమాటాలు 3 వేసానండి. టమాటా వేసిన తర్వాత కలపాలి. ఒక 5 మినిట్స్ వదిలేసేయాలండి. 5 మినిట్స్ తర్వాత ఒక 90% వేగింది, అందులో కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసి కలపాలి. పుదీనా, పుదీనా వేసినాక ఒక 2 నిమిషాలు ఆగాలండి. కలిపి ఒక 2 నిమిషాలు వదిలేయాలి. 2 నిమిషాలు వదిలిన తర్వాతనే కొత్తిమీర, అన్నీ మంచి వేగిపోయాయండి. ఇప్పుడు పేలాలు, మేమైతే పేలాలు అంటాం, కొంతమంది బొరుగులు అంటారు. కొంచెం జస్ట్ వాటర్లో అట్లా నానబెట్టి తీసేయాలండి, అంతే. ఎక్కువసేపు నానబెట్టొద్దు. నేనైతే జస్ట్ అట్లా వాటర్లో వేసి తీసేస్తాను. ఎక్కువసేపు నానబెడితే అవి చాలా మెత్తగిపోతాయండి, అసలు టేస్ట్ అసలు బాగోదు. వేసిన తర్వాత బాగా కలపాలండి.
కలిపి ఒక 2 మినిట్స్ వదిలేయాలండి. మూత పెట్టి వదిలేయాలి. ఇంకా అయిపోయిందండి, స్టవ్ బంద్ చేయడమే. నేనైతే మా బాబుకి పెట్టిస్తున్నాను. ఇది నేను మార్నింగ్ టిఫిన్లా చేస్తానండి, ఎప్పుడు చేసినా. మా బాబుకి ఇచ్చేసాను. వాడు ఏదన్నా కరెక్ట్గా చెప్తాడు, బాగుందంటూ లేకపోతే లేదు అంటాడు. అందుకనే వాడికి ఇచ్చాను.